కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఉత్తమ నటిగా గద్దర్ అవార్డు అందుకున్న రష్మిక ఎందుకంత ఎమోషనల్ అయింది? 10 ఏళ్ల నుంచి కష్టపడుతూనే ఉన్న ట్రోలింగ్ తప్పలేదట. యాక్టింగ్ రాదు అన్న వాళ్లకు గద్దర్ అవార్డుతో సమాధానం చెప్పిందా? రష్మిక ఏ టైప్ హీరోయిన్ అంటే చెప్పడం కష్టం. కేవలం గ్లామర్ హీరోయిన్ అని మాత్రమే చెప్పలేం. అలాగని పర్ఫార్మెన్స్ కు దూరం కాదు. ఈ మధ్య కాలంలో యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్స్ తో ఇంప్రెస్ చేస్తోంది. పుష్ప 2లో గ్లామర్ పర్ఫార్మెన్స్ మిక్స్ చేసి ఇంప్రెస్ చేసింది. పుష్ప అంటే అదొక బ్రాండ్. పుష్ప 2లో హీరో బ్రాండ్ గురించి ఓ సీన్ లో రష్మిక ఇచ్చిన ఎలివేషన్ హైలైట్ గా నిలిచింది. పుష్పకు ఒక బ్రాండే ఉంటే నేషనల్ క్రష్ కు అయితే 2 బ్రాండ్లున్నాయి. ఒకటి గ్లామర్, మరోటి పర్ఫార్మెన్స్. కెరీర్ మొదట్లో నటించడానికి స్కోప్ ఉన్న రోల్స్ పడకపోవడంతో యాక్టింగ్ రాదని ట్రోల్ చేశారు. వీటన్నింటికి ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో సమాధానం చెప్పింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక నటించిన ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. ఇందులో రష్మిక యాక్టింగ్ తో మెప్పించి ఉత్తమ నటిగా గద్దర్ అవార్డు కూడా అందుకుంది. రష్మిక యాక్టింగ్ స్టార్ట్ చేసి 10 ఏళ్లైంది. 2016లో కిరాక్ పార్టీ మూవీతో కన్నడలోకి అడుగుపెట్టిన రష్మిక తెలుగులో స్టార్ గా ఎదిగింది. పుష్ప తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకుంది. గద్దర్ అవార్డు అందుకున్న రష్మిక మాట్లాడుతూ కెరీర్ తొలి రోజుల్లో తన యాక్టింగ్ పై వచ్చిన విమర్శలను గుర్తు చేసుకుంటూ పూర్ యాక్టింగ్ అంటూ ట్రోలింగ్ నుంచి ఉత్తమ నటి అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని పేర్కొంది. రష్మిక గర్ల్ ఫ్రెండ్ తోనే కాదు చాలా సినిమాలతో నటిగా ప్రూవ్ చేసుకుంది. అటు గ్లామర్ ఇటు యాక్టింగ్ 2 పడవలపై ప్రయాణిస్తేనే పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ వస్తుందని రష్మిక నిరూపించింది. పుష్ప ఫ్రాంచైజీలో పద్ధతిగా కనిపిస్తూనే పాటలకొచ్చేసరికి స్కిన్ షోతో రెచ్చిపోయింది. రష్మికలో చాలా షేడ్స్ ఉన్నాయి. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఓన్లీ పర్ఫార్మెన్స్ మాత్రమే ఇస్తోంది రష్మిక. చావా, కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ లో గ్లామర్ జోలికే పోలేదు. క్యారెక్టర్ చెప్పినట్లు పద్ధతిగా నడుచుకుంది. తామాలో మాత్రం హద్దులు దాటేసింది. రష్మిక నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ మూవీ రిలీజ్ కి ముందే మైసా అనే మరో లేడీ ఓరియంటెడ్ మూవీ షూటింగ్ లో జాయిన్ అయింది రష్మిక. గ్లిమ్స్ చూస్తుంటే యాక్షన్ సీన్స్ లో హీరోయిజం చూపించింది రష్మిక. రష్మిక నటించిన హిందీ మూవీ కాక్టైల్ 2 జూన్ 19న రిలీజ్ అవుతోంది. తెలుగులో మైసాతో పాటు హిస్టారికల్ మూవీ రణబాలిలో విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తోంది. గీతా గోవిందం షూటింగ్ టైంలో విజయ్ ప్రేమలో పడి 8 ఏళ్ల తర్వాత 7 అడుగులు వేసింది. పెళ్లికి ముందే విజయ్తో 3వ సారి జతకట్టిన ఈ క్రేజీ మూవీ సెప్టెంబర్ 11న రిలీజ్ అవుతోంది.